ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఓట్స్ కోకోనట్ లడ్డు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డైట్ చేసే వారికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. పిల్లలకి చేసి పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ అండి. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులోకి 1 కప్పు ఓట్స్ని వేసుకోవాలండి. ఇక్కడ ఈ రెసిపీ కోసం ప్లెయిన్ ఓట్స్ని వాడాలండి. ఎటువంటి ఫ్లేవర్ ఓట్స్ని వాడకూడదు. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఓట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పౌడర్ లాగా చేసుకోకుండా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. తరువాత మళ్ళీ అదే కడాయిలోనే 3/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము, అలాగే 3/4 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్పు వరకు బెల్లంని వేసుకోవచ్చు. అలాగే తర్వాత లైట్గా కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓట్స్ పొడిని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇక దింపేసుకొని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారక ముందే గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెంగా పిండిని చేతికి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూ షేప్ చేసుకోవచ్చండి. పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డూలను చేసుకోవాలనుకుంటే పిండి అనేది గట్టిగా అయిపోతుందండి. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలు అయితే చేసి పెట్టుకోవాలి. ఇక రిమైనింగ్ పిండిని అంతటిని ఇలాగే లడ్డూలు చేసుకొని తీసుకోవాలి. ఇక మన టేస్టీ అండ్ యమ్మీ హెల్దీ రెసిపీ ఓట్స్ కోకోనట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ అలాగే డైట్లో ఉన్న వారికి ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayalsingh YouTube channel. Please subscribe చేసుకోండి.